కాగజ్నగర్ నియోజకవర్గంలోని బెజ్జూరు మానేపల్లి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావి శ్రీనివాస్ గారు పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రతి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఈరోజు ఈ బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు, మహిళలకు, గిరిజనులకు, దళితులకు, ఆదివాసీలకు, మైనార్టీలకు జరిగినటువంటి అట్టడుగు వర్గాలకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ రేపు రాబోయే కాలంలో కూడా ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో మేము వివరించడం జరుగుతుంది. రోజు రోజుకు ఆత్రం సుగుణ గారి యొక్క అభ్యర్థిత్వం మీద, ఆమె మీద మంచి నమ్మకం, విశ్వాసంతో మరి ప్రజలందరూ కూడా ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంకా రాబోయేటువంటి 2-3 రోజులలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రోగ్రాం కూడా మరి ఇక్కడ నిర్వహించబోతున్నాం. కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల బీజేపీ పాలనలో ఈ దేశ సంపదను మొత్తం కూడా దోస్తులకు దోచిపెట్టిండు. ప్రజల మీద ఇవాళ విపరీతమైనటువంటి జీఎస్టీ పేరుతోటి పన్నులేసి ఇలా పన్నుల యొక్క పరుగును నడిపించడు తప్ప ప్రజలకే మురగబెట్టలేదు. కాంగ్రెస్ కోటెత్తే ఏదో పుస్తకాలు గుంజుకోపోతారని చెప్తున్నా. అయ్యా నువ్వు వచ్చిన కాంచి కనీసం ఇసమెత్తు బంగారం కూడా కొనుక్కుందామంటే అందుబాటులో లేవు. ఉన్నటువంటి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకొని తెగనమ్ముకొని ఇవాళ నువ్వు పెంచినటువంటి ధరల మూలంగా, జీఎస్టీల మూలంగా పెరిగినటువంటి బట్టలు, ప్రతి మానవుడు ఇవాళ ఒంటి మీద బట్టలు అవసరం. అలాంటి వాళ్ళ మీద కూడా మీరు జీఎస్టీలు వేసి ప్రజల మెడలో ఉన్నటువంటి పుస్తల తాళ్ళు తెగనమ్ముకొని బతికే స్థితికి మీరు తీసుకొచ్చారు. అదేవిధంగా మరి హరీష్ రావు మాట్లాడితే మరి రాజీనామాలు, పదవి దిగిపోండి అని. అయ్యా నీకు పదవి ఆకాంక్ష ఎంత ఉందో, పదవి కాంక్ష ఎంత ఉందో 2018లో మీ మామ కేసీఆర్ వెంట ఉండే నువ్వు పొడిచినటువంటి వెన్నుపోటు ఏక్నాథ్ షిండేని గుర్తుకొస్తుంది. ఎందుకంటే అందుకని 2018 ఎన్నికలలో నువ్వు ఒక గుంపు పెట్టుకొని ఒక ఏక్నాథ్ షిండే కావాలని నువ్వు చాలా మందికి డబ్బులు ఇచ్చినవని మీ మామ మీ వాళ్ళే నీకు పదవి ఇవ్వకుండా చాలా రోజులు ఆపిర్రు అనేది కూడా ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం, మీడియాలో కూడా వచ్చినటువంటి విషయం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ఇవాళ రుణమాఫీ అంటేనే ఈ దేశంలో కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్, గ్యారంటీ అంటేనే గ్యారంటీలకు గ్యారంటీ కాంగ్రెస్. 10 ఏళ్ల నుంచి మీరు రుణమాఫీ చేయలేదు కాబట్టి ప్రజలు మాకు పట్టం కట్టారు. కొద్దిగా కూడా ఓపిక లేకుండా అధికారం పోయిందనేటువంటి అసహనంతో మీకు తెలుసు ఆయన ఎంత ఉందంటే, ఇగో నువ్వు దిగిపోవు నేను కట్టేస్తా కాళేశ్వరం, నీ ఆధ్వర్యంలో కదా కట్టితే 1,00,000 కోట్లు నీళ్ళలో పోసినావు హరీష్ రావు, ఇవాళ అవినీతిలో కొట్టుకుపోయింది. మీరు దిగిపోండి మేము కట్టి చూపిస్తా ఉంటాం. 1,00,000 కోట్లు తిన్నా సరిపోదని మళ్ళీ తెగిపోయిందని కూడా నువ్వే కట్టడం కోసం నీకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఇవాళ రైతుల పేరు పెట్టుకొని మళ్ళీ అట్లా. అప్పుడు ఆ రోజు కూడా విద్యార్థులను చావులకు ఎగదోసి నువ్వు తప్పుకొని పోయి పదవులు అనుభవించను. ఇది మీ చరిత్ర. కాబట్టి కాంగ్రెస్ అనడానికి ఈ టీఆర్ఎస్ బీజేపీకి ఎలాంటి అర్హత లేదు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిజాయితీగా నిలబెట్టుకుంటూ ప్రజల యొక్క క్షేమమే కాంగ్రెస్ పార్టీ క్షేమం. కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా నిందించాల్సిన అవసరం లేదు, మా నిజాయితీని శంకించాల్సిన అవసరం లేదు. ప్రజలారా ఒక్కసారి